మేము స వ్యక్తిని సపోర్ట్ చేయట్లేదు. వ్యక్తివాదాన్ని సపోర్ట్ చేయట్లేదు. కానీ, ఈ కోణంలో సపోర్ట్ చేస్తున్నాం అనే మాట కూడా ఆపుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అతను వాడిన ఒక్క పదం జాలదా? సన్యాసులు అన్నా పర్లేదు. సన్నాసులు అనేటటువంటిదైనా పర్లేదు. కానీ, ఆ పదం వాడటానికి అసహ్యమేసింది. నేను ఆ పదం వాడలేదు. అలాంటి సన్న డాష్ డాష్ అనే ఒక దారుణ కారు కూత ఎవరినో విమర్శించడానికైనా వాడొచ్చా హిందూ ధర్మం పట్ల? అంత నీచాతి నీచమైన కామెంట్ చేసినటువంటి వాడిని, ఇంకా వాడేదో వాడికి మానవ హక్కు, పౌర హక్కు అని మనం వాగుతాం తప్పు. అది పక్కన పెడదాం. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అతనికి సంబంధించినటువంటిది పోలీసుల ఎంక్వైరీలో కొత్త నిజాలు బయటపడుతున్నాయి. అతన్ని భుజానేసుకునే వాళ్ళకి ఇది వాళ్ళని వెంటాడుతది. వాస్తవంగా ఆళ్ళకి సంబంధం లేకపోయినా ఎత్తినేసుకున్నందుకు. ఎందుకంటే, ఇప్పుడు ఇతని దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్‌లో దాదాపు 10 వీడియోలు వేరే వేరే మహిళలతో ఉన్నటువంటి వీడియో ఇప్పుడు బయటికి రావడం అన్నది సంచలనం సృష్టిస్తుంది. అవి డైరెక్ట్‌గా ఆ వీడియోలే కనుక పబ్లిక్‌కి ఎక్స్‌పోజ్ చేస్తే ప్రాబ్లమ్ అవుతది కాబట్టి ఆ మహిళలకి ఆ మహిళల మొఖాలు మాస్క్ చేసి రిలీజ్ చేయడానికి పోలీసులు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం సిద్ధపడుతోంది. రెండవది ఆ క్యారెక్టర్ ఎట్లాంటిదనేది తెలుస్తుంది. అది మరి బ్లాక్‌మెయిల్ చేయడానికి పెట్టాడా? లేకపోతే సంబంధాలు ఉన్నాయని చూపెట్టుకోవడానికి దగ్గర పెట్టుకున్నాడా? ఇప్పుడు ఆ మహిళలెవరు? వాళ్ళకి సంబంధించి ఎందుకు ఆ తరహా లైంగికపరమైనటువంటి అంశాల్లో ఉన్నారన్నటువంటిది తేల్చే ప్రయత్నం ఇంకొకటి ఇప్పుడు జరగబోతుంది. మూడోదొచ్చేటప్పటికి అతను విద్య ఎక్కడ స్కూల్లో చదివాడు? ఎక్కడ కాలేజీలో చదివాడని తేల్చడానికి ప్రయత్నిస్తుంటే ఏమీ ఆధారాలు దొరకట్లేదు. అంటే అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో చదివాడా? లేకపోతే అసలు చదవలేదా? ఇదేంటో తేలాల్సినటువంటి అవసరం వచ్చింది. నాలుగోదొచ్చేటప్పటికి అతను 8 దాకా ఫోన్ నంబర్స్ వాడుతున్నాడు. 8 ఫోన్లు, ఫోన్ నంబర్స్ కూడా కాదు. ఒక ఫోన్‌లో 2, 2 ఏసుకోవచ్చు కాబట్టి సాధారణంగా మామూలు కాల్స్‌కొకటి తర్వాతన వీడియోలు అప్‌లోడింగ్‌కి ఒకటి ఇట్లాంటివి పెట్టుకోవడం వేరు. బ్యాంక్ అకౌంట్స్‌కొకటినో అట్లాగా. కానీ 8 ఫోన్లు వాడుతున్నాడన్నటువంటిది తేలింది. అవి ఏ ఏ పర్పస్‌కి ఏం చేస్తున్నారన్నటువంటిది కూడా తేల్చే పనిలో ఉన్నారిప్పుడు.